ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంతో పాటు సేకరించిన ఘన వ్యర్థాలను ప్రణాళిక ప్రకారం శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కళాక్షేత్రం ఫ్యాబన్ కన్వెన్షన్ హాల్లో కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన డిపిఓ, డిడిఓ, డిఎల్పిఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026పై నిర్వహించిన వర్క్షాప్కు ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ డాక్టర్ ఎం సుధాకర్ రావు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్క్షాప్ నందు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియ 100% పకడ్బందీగా అమలు కావాలని స్పష్టం చేశారు. ఏ వీధికి ఏ సమయంలో గ్రీన్ అంబాసిడర్ల వాహనాలు వస్తాయనే దానిపై ముందే స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు సమాచారం అందించాలని ఆదేశించారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇచ్చేలా చైతన్యం కల్పించాలని, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే విధానం గ్రామాల్లో పక్కగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శులదేనని జిల్లా కలెక్టర్ తెలిపారు. కేవలం నివాస ప్రాంతాలే కాకుండా కమర్షియల్ షాప్స్, హోటళ్లు, వాణిజ్య వీధుల్లో కూడా రోజువారీగా చెత్త సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పంచాయతీ అధికారులు వి రవికుమార్, డి శాంతలక్ష్మి, డివిజనల్ పంచాయతీ అధికారులు పి వాసుదేవరావు, కె స్వప్న, అబ్రహాం లింకన్, విజయభాస్కర్రావు, డివిజనల్ పంచాయతీ విస్తరణ అధికారులు బొజ్జరాజు, అన్నామణి, బాలమణి, అలాగే వివిధ మండలాల అధ్యక్షులు, అధికారులు, డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. Whatever decisions are required, but with the funds at your disposal, use the special officers, put it to better use for improving the overall sanitation. Now coming to the డ్రైన్స్, ఇప్పుడు అంతా సాలిడ్ వేస్ట్ గురించి చూసాము. ఇప్పుడు డ్రైన్స్ కూడా ప్రాబ్లం ఏంటి, ఎవ్రీవేర్ వీఆర్ అన్సైంటిఫిక్లీ లెటింగ్ అవుట్ ద డ్రైన్స్ ఇంటూ నియర్ బై కెనాల్ ఆర్ నియర్ బై ఓపెన్ ఫీల్డ్, అది కూడా జరుగుతుంది. సో ఇమీడియట్గా మనం అన్నింటి హ్యాండిల్ చేయడానికి వీ కెన్ బిల్డ్ ఎస్టీపీ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ సైట్. ఎస్టీపీ ఇంకా అన్లెస్ దర్ ఈస్ అ సైంటిఫిక్ డిస్కవరీ విచ్ బ్రింగ్స్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ the STP to a nominal rate which the panchayat can afford, it is not going to come. At least I don't see it happening in the next 10 years. So ఈ 10 ఏళ్ళలో how are we going to handle the liquid waste? So liquid waste ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలనేది మీద కూడా దృష్టి పెట్టాలి. Presently I don't have a solution. నా చేతిలో సొల్యూషన్ లేదు. But everyone has to think. So first వేస్ట్ జనరేషన్, లిక్విడ్ వేస్ట్ బయట వదిలేది తగ్గించండి. ద సోర్స్ లెవెల్ వీ హ్యావ్ టు రిడ్యూస్. సో క్యాన్ వి డైవర్ట్ దట్ వాటర్ టు బ్యాక్ యార్డ్? కిచెన్లో వేస్ట్ అయినా బ్యాక్ యార్డ్కి మనం పంపగలమా?